హలో వ్యూవర్స్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు. తీర్థం అంటారు, జాతర అంటారు. ఇది ఎలా చేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు కాకర్లమూడి, మోంజిపాడు దగ్గర ఉంటుంది. చాలామందికి తెలీదు అనుకుంటున్నాను. తాడేపల్లి గూడెం దగ్గర అంటే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, చాలా వేషాలు అయితే పెట్టారు. అవన్నీ మీకు చూపిస్తున్నాను. వీడియో అన్ని వరకు చూడండి. అమ్మవారికి అంత కదన్నా ఈ గరగలు ఉంటే చాలండి. ఈ గరగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఏ దేవతకని ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి అమ్మవారిని చూడడానికి. చాలామంది ఇలా కావుడితో కోళ్ళు అంటారు కదా, పైన దీపం పెట్టుకుని కర్రకి 2 కోళ్ళు కట్టుకుని వస్తారండి. కావుడి అంటే మొక్కులు ఉంటాయి కదా, మొక్కుబళ్ళు చాలామంది తీర్చుకుంటారు. కొంతమంది గరగలు ఇస్తారు, చలవ బట్టల మీద నడుస్తూ గరగలు ఇస్తారు. పాన్ వేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఒక గరగ మనం మొక్కుకుంటే గరగిస్తామని అమ్మవారికి కొంటారు. లేకపోతే ఉన్న గరగని మళ్ళీ కొనుక్కొని అవి ఇస్తారు. వీళ్ళైతే కావడ అంటారండి, దీపం పెట్టుకుని నడిచే వాళ్ళని. పూరు గుడిసె చూస్తున్నారు కదా, అక్కడ ఉంటుంది అమ్మవారు. దాని చుట్టూనే ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత మెయిన్ ఏదైతే గుడి కట్టారో అక్కడికి వెళ్తారండి. ఇక్కడికి కంపల్సరీ ఇక్కడికే వస్తారు ఫస్ట్ టైము. వెళ్ళగానే ఇక్కడికి కొంతమంది కాగడాలు వేసేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మొక్కలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక కాగడాలు వేసుకుంటారు. చూస్తున్నారు కదా, కాగడాలు అంటే ఇలా వేసుకుంటారు. మా అజ్జ ఈ లోపు తీర్థంలోకి వెళ్దామని పీకేస్తే మేము గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చాము. సరే కారు ఎక్కుతానంది కదా ఎక్కించాము. చాలాసేపు అయితే తిప్పారండి. అంతసేపు ఎప్పుడు నేను ఎక్కడా చూడలేదు. వెంటనే దింపేస్తారు. ఇంకా లోపలికి వెళ్దామంటే ఇంకా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఎందుకని వచ్చేసాం. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఉయ్యాల కనిపిస్తుంది కదండి. ఆ ఉయ్యాల్లో అమ్మవారికి పాన్పు వేసి ఉయ్యాలు ఊపుతారు. పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా అమ్మవారికి, అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అనేవారు ఊపుతారనమాట. ఇప్పుడు వరకు ఇక్కడ దాకా ఊరేగింపు సాగుతుంది. 2 o'clock అవుతుంది, 1:30, 2:30 అలా అవుతుంది ఇక్కడ వరకు వచ్చే వరకు. ఇప్పుడైతే ఏమేమి వేషాలు చూపించారో అవన్నీ ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చారో ఇంకా అప్పటికి ఇది ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఉయ్యాలు కట్టేసే ఉంచుతారు ముందర రోజే. ఈ గరగలన్నీ చుట్టూ 3 times ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టి పుట్టింటి వాళ్ళనే అతను ఊపుతాడండి. చూస్తూ ఉండండి, అమ్మవారిని కూర్చోబెట్టి అలా ఊపుతుంది. ఇదంతా చాలా చూడముచ్చటగా ఉంటుందండి చూడడానికి. అమ్మవారిని అలా ఊపుతుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఎంతమంది వస్తారంటే ఈ తీర్థానికి చాలామంది, చాలామంది పల్లెటూరు కదా అని వెళ్ళిపోయారు. కొంతమంది గుడి వెళ్ళిపోయారు, కొంతమంది వాళ్ళ ఊర్లు వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఈ తీర్థానికి మాత్రం ఎక్కడి నుంచి కాకలమూడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వాళ్ళ పిల్లలు అందరూ వస్తూనే ఉంటారు ఈ తీర్థానికి. చాలా క్రౌడ్ ఉంటుందండి ఈ రోజైతే.
అదిగో చూస్తున్నారు కదా, ఉయ్యాల ఊపడం స్టార్ట్ చేశారు. అమ్మవార్లండి ఇద్దరండి, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇద్దరిని ఊపేసిన తర్వాత చూస్తున్నారు కదా, పోతురాజును ఊపుతున్నారు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అమ్మవారు గరగలతో వస్తూ ఉంటారు కదా, చాలామంది బుక్కాయిస్తారు. అక్కడ ఇంటింటికి కాసేపు వచ్చి ఆడుతూ, ఇంకొకరి ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు ఆడుతూ అలా తిరుగుతుందంటే అమ్మవారు తెల్లవారుజాము వరకు ఊరంతా తిరుగుతారు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టైం అవుతుంది కాబట్టి ఇక్కడ పుట్టింటి వాళ్ళ దగ్గర ఆగి అక్కడ కొంచెం సేద తీరిన తర్వాత మిగతా తతంగం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఎవరింటి దగ్గర అమ్మవారు ఆగి ఆ గరగలు ఆడి బుక్క ఇస్తారు చాలామంది, అక్కడ జల్లేసి ఇంకొకరి ఇంటికి వెళ్ళి అలా ఆగి తెల్లవారుజాము వరకు తిరుగుతూనే ఉంటుంది అమ్మవారు. మీకు ఇప్పుడు చూపిస్తాను బుక్క ఎలా జల్లుతారు అనేది. బుక్క అంటే వరిపిండి అండి, వరిపిండి గులాబీ పువ్వులు. కొంతమంది కలర్స్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎంత బాగా జల్లుతారో మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ఇలా బుక్క జల్లించుకోవడం చాలా మంచిదండి. ఇంటికి చాలామంది జల్లించుకుంటారు. గుడి ఎలా ఉంటుందో మీకు మొత్తం చూపించలేదండి. గుడి బయట తీయలేనట్టున్నారు. బయట తీయలేదు కాబట్టి నిన్న లోపల విగ్రహాలు మాత్రమే తీశారు. గుడి మొత్తం తీయలేదండి, ఏమి అనుకోవద్దు. గుడి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను గుడి మొత్తం. కాకపోతే అమ్మవార్లు మాత్రం ఫోటో తీశాను. ఆ ఫోటోని యాడ్ చేస్తున్నాను వీడియోకి, చూడండి. అమ్మవార్లు ఇద్దరు చాలా అందంగా ఉంటారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు విగ్రహాలు చేసిన వాళ్ళు ఒకళ్ళే కాబట్టి. చూడండి, మహాలక్ష్మి అమ్మవారండి, మహంకాళమ్మ అమ్మవారు. ఇద్దరు చూసారా, అక్క చెల్లెలిద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. చూసారు కదండి నేను చూపించిన కాకలముళ్ళ తీర్థాన్ని. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.